హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీఆర్ ఫ్యాక్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ఏలియన్స్ ని చూసారా? ఫ్రెండ్స్, నిజానికి ఏలియన్స్ ఎక్కడ జీవిస్తాయి? ఫ్రెండ్స్, గ్రహాంతవాసులు ఏలియన్స్ ఉన్నారా లేదా అనే ప్రశ్నపై చాలా ఏళ్లుగా చర్చ జరుగుతుంది. చాలా మంది ఆకాశంలో తమ ఎగిరే పల్లాలను చూశామని చెబుతున్నారు. కొంతమంది అయితే తమ గ్రహాంతరవాసులని చూశామని అంటున్నారు. ఈ విషయాలని తెలుసుకోవడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టు వీడియో. ఫ్రెండ్స్, భూమిపై మనుషులు జీవిస్తున్నట్లే ఇతర గ్రహాలపై కూడా గ్రహాంతరవాసులు జీవిస్తున్నారనే అంచనా ఉంది. తాజాగా దీనిపై శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకు వేశారు. కొంత సమాచారం సేకరించారు. వారు అంచనా ప్రకారం గ్రహాంతరవాసులు నివసించే గ్రహం యూరేనస్. ఫ్రెండ్స్, యూరేనస్ పరిణామంలో ఉండవచ్చు. ఈ గ్రహం మన సౌర కుటుంబం చివర అవతల ఉండి ఉండవచ్చని చెబుతున్నారు. ఫ్రెండ్స్, అమెరికాలోని ఏరియా 51లో గ్రహాంతరవాసులు ఉన్నారని వారిపై పరిశోధనలు జరుగుతూనే ప్రచారం ఉంది. దీనిపై స్పష్టంగా ఏ ఆధారాలు లేవు. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా ప్రకారం గ్రహాంతరవాసులు రహస్యంగా ప్రపంచ ఉర్టు క్లౌడ్ అనే వెనక దాగి ఉంది. ఇది భూమికి, సూర్యుడికి కూడా చాలా దూరం ఉంది. ఇది సుమారు దాదాపు 200 అస్ట్రోనమీ యూనిట్స్ కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్, మనం దానిని చేరాలంటే దాదాపు 300 సంవత్సరాలు ప్రయాణించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉర్ట్ క్లౌడ్ ఏ గ్రహానికి కనుకోలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు అక్కడ ఏలియన్స్ నివసించే అవకాశం ఉంది అంటున్నారు. అక్కడ చాలా నక్షత్రాలు ఉన్నాయి. అక్కడ ఏలియన్స్ జీవించే అవకాశం 7% ఉందని చెబుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఏలియన్స్ ఉంటారని భావిస్తున్న గ్రహాన్ని ఎక్స్ ప్లానెట్. ఫ్రెండ్స్, ఈ ఎక్స్ ప్లానెట్ అని పిలుస్తారు. ఈ గ్రహం ఉండే ప్రదేశం చాలా చల్లగా ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత -డిగ్రీలు దాదాపు 668 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అలాంటి చోట మనుషులు బతకడం చాలా కష్టం. అక్కడ ఉండే ఏలియన్స్ ఖచ్చితంగా చాలా భిన్నంగా ఉంటారనుకోవచ్చు. ఇప్పుడు ఆ గ్రహం కోసం అన్వేషణ సాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో పోలిస్తే ఆ గ్రహాన్ని కనుక్కోవడం చాలా కష్టం. సో ఫ్రెండ్స్, నేను ఈ విషయాన్ని బట్టి చెప్పవలసింది ఏంటంటే, మన భూమి మీద ఇప్పటి వరకు ఎక్కడ సీసీటీవీ వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ ఎక్కడ ఏలియన్స్ కనబడలేదు. మన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన బెల్ బటన్ వస్తుంది, దాన్ని ఆన్లో పెట్టుకోండి.